సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేయుచున్న అన్ని విభాగాల ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్పీలు, సిఆర్పీలు, పీటీఐలు రాష్ట్ర ఎస్ఎస్ జేఏసీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ తలపెట్టిన సమ్మె ఆవశ్యకతను రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు, మండల విద్యాధికారులకు, రాష్ట్ర జేఏసీ, జిల్లా జేఏసీ మండలంలో పనిచేయుచున్న ఎస్ఎస్ఎన్ కాంట్రాక్టర్ ఉద్యోగులందరూ సోమవారం హుజూర్నగర్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక మండల వనరుల కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాలు ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్పీలు, సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, పీఐటీలు రాష్ట్ర ఎస్ఎస్ఏ జేఏసీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తలపెట్టిన సమ్మె ఆవశ్యకతను రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు, మండల విద్యాధికారులకు, రాష్ట్ర జేఏసీ, జిల్లా జేఏసీ మండలాలలో పనిచేయు ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ సోమవారం హుజూర్నగర్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక మండల వనరుల కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎస్ఏలో దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేయుచున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండానే ఉన్నది. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేసి రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నను ఎటువంటి హామీను నిలబెట్టుకోలేదు. అందుకే తప్పని పరిస్థితులలో సమ్మె సైరన్ మోగించవలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఎస్ఎస్ఏలోని అన్ని విభాగాలను రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటి వరకు టైం స్కేల్ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు శ్రీనివాస్, గోవింద్, సిఆర్పీలు సైదులు, బ్రహ్మం, రమేష్, ఎల్డీఏ అబ్దుల్ హలీం, ఎంఐఎస్ సమీనా, పీటీఐలు కామల్లరాజు, పాషం శేఖర్, రవి, లక్ష్మి, ఉషారాణి, మున్ని బేగం, విజయలక్ష్మి, బాలా సైదులు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం. నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. సీఎం ఇచ్చిన హామీని వెంటనే సీఎం ఇచ్చిన హామీని వెంటనే ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సాధిస్తాం 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 నిలబెట్టుకోవాలి. సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. సీఎం ఇచ్చిన హామీని We want justice. We want justice. We want justice. We want. హోదాల్లో పనిచేస్తున్నటువంటి మేమందరం గత 6వ తారీఖు నుండి మండల కేంద్రంలో సమ్మెను చేస్తున్నాం. మేము సమ్మె బాట పట్టాల్సిన కార్యక్రమం ఏంటంటే, గత ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకున్నందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6వ తారీఖు నుంచి సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మెలో భాగంగా సిఆర్పీలు, మెసెంజర్లు, ఐఈఆర్టీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా విధులను బహిష్కరించి మా పే స్కేల్ మరియు రెగ్యులరైజేషన్ కోసం మేము పోరాడుతున్నాం. వెంటనే మా యొక్క సమస్యల్ని సీఎం గారు తీర్చాలని మా అందరి తరపున ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మేము విద్యాశాఖలో అనేకమైనటువంటి పనులని చాలని జీతాలతోటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తున్నప్పటికీ మాకు చాలని జీతమే వస్తుంది. వాటిని రెగ్యులరైజేషన్గా వారికి పనికి సమాన వేతనం కల్పించాలని ఈ యొక్క సమ్మె తరపున
వారికి మా అన్ని వింగుల తరపున ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్నాం. మా విన్నపాన్ని అతి త్వరలో పరిష్కరించాల్సిందిగా వారిని కోరుతున్నాం.